అది మంచి ఎండాకాలం. ఒక పక్క సూర్యుడు భగభగమంటుంటే ఇంకొక పక్క ఆ వేడికి చిన్న చిన్న కాలువలు, చెరువులు ఎండిపోతున్నాయి. పాపం చిన్న చిన్న జంతువులు, పక్షులు అయితే వాటికి నీళ్లే దొరకడం లేదు. ఆ వేడి తట్టుకోలేక ఒక కాకి, బాబోయ్ ఏమెండలరా బాబు, కొంత ఎండిపోతుంది. ఎన్ని నీళ్లు తాగినా సరిపోవడం లేదు. మళ్ళీ దాహంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ నీళ్లు ఎక్కడ దొరుకుతాయో ఏమిటో. అలా నీటి కోసం తన ప్రయాణం మొదలుపెట్టింది. ఎగిరి ఎగిరి నా పని అయిపోయేలా ఉంది. ఎక్కడ గుక్కెడు నీళ్లు కూడా దొరకడం లేదు. ఈ ఎండ దెబ్బకి చిన్న చిన్న చెరువులు, గుంటలు కూడా ఎండిపోయాయి. అయ్యో దేవుడా, ఇప్పుడు నాకు నీళ్లు ఎక్కడ దొరుకుతాయి? నీటి కోసం వెతుకుతూ ఉన్న ఆ కాకికి ఒక బావి కనిపించింది. అబ్బా, బావి, ఖచ్చితంగా నీళ్లు దొరుకుతాయి. పోయి హాయిగా తాగాలి అంటూ ఎంతో ఆశగా బావి దగ్గరకు వెళ్లి చుట్టుపక్కలంతా వెతికింది. ఏందిది, నీళ్లే లేవు. తీరా చూస్తే ఒక్క చుక్క నీళ్లు కూడా కనిపించలేదు. ఇంత పెద్ద బావే ఎండిపోయింది. ఇంకా నాకు నీళ్లేం దొరుకుతాయి? ఈ రోజు నీళ్లు దొరక్కపోతే నా పని అయిపోయినట్టే అంటూ అక్కడి నుండి వేరే చోటుకు వెళ్తుండగా ఆ కాకికి ఒక కుండ కనిపించింది. ఇదేంటి చిన్న కుండలాగుంది? అంత పెద్ద బావిలోనే నీళ్లు లేవు, ఇంత చిన్న కుండలో ఉంటాయా? అయినా వెళ్ళి చూద్దాం. అలా ఆ కాకి ఆ కుండ మీద వాలింది. అబ్బా దేవుడా, చివరికి నీళ్లు కనిపించాయి. ఇందాకటి నుంచి నీళ్ల కోసం వెతుకుతుంటే ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడేమో గుక్కెడు నీళ్లు దొరికాయి కదా అనుకుంటే అవి కూడా అందడం లేదు. అయ్యో దేవుడా, ఎలాగైనా ఈరోజు ఈ నీళ్లను తాగాలి. అయ్యో అందడం లేదే. ఎలా అయినా సరే ఈ నీళ్లను తాగాలని బాగా ఆలోచించడం మొదలుపెట్టింది. ఐడియా. వెంటనే ఎగురుకుంటూ వెళ్లి ఆ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న రాళ్లను తీసుకొచ్చి ఒక్కొక్కటిగా వేయడం మొదలుపెట్టింది. అలా ఆ కాకి ఒక్కొక్క రాయి వేస్తుండగా ఆ నీళ్లు కొంచెం కొంచెంగా పైకి రావడం మొదలయ్యాయి. అలా కుండ నిండా నీళ్లు రావడంతో ఆ కాకి ఎంతో హాయిగా దాని దప్పికను తీర్చుకుంది. అమ్మయ్యా, నా దప్పిక తీరింది. ఈరోజు ఈ నీళ్లే దొరక్కపోతే నేను చచ్చిపోయేవాణ్ణి. అలా కాకి సమయస్ఫూర్తిని వాడి తన దప్పికను తీర్చుకుంది. మనం కూడా కష్టం వచ్చినప్పుడు అయ్యో అని బాధపడుతూ కూర్చోకూడదు. తెలివిగా ఆలోచించి ఆ కష్టం నుండి బయటపడాలి. కథ కంచికి మనం ఇంటికి. బాయ్.